సోల్జర్ కార్డ్ని కళ్యాణ్ ఎక్కువగా బిగ్ బాస్ విన్ అవటం కోసం వాడుకుంటున్నాడు. అది కరెక్టా కాదా? కరెక్టే, కరెక్ట్ కాదు. రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బ్రదరు, వాళ్ళందరూ కూడా ఈ కామెంట్స్ చూసేలా చేస్తాను. ఖచ్చితంగా కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అన్నయ్య భాను ఎవరో అండ్ హౌస్లోకి వచ్చారు వాళ్ళ అమ్మగారు, వీళ్ళందరూ కూడా ఈ కామెంట్స్ చూసేలా చేస్తారు. ఇది నా ప్రామిస్. కానీ నాకు మా టీంకి కొండంత బలం ఏంటంటే ఒకే ఒక కామెంట్ మీరు ఇచ్చేది. కళ్యాణ్ ఈ ఆర్మీ కార్డ్, సోల్జర్ కార్డ్ వాడుతున్నాడు, వాడట్లేదు, రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. కళ్యాణ్ పడాల మీద బయట ఒక రకమైనటువంటి హేట్రెడ్ స్ప్రెడ్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే అతన్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు కానీ చెప్తున్నటువంటి థింగ్ ఏంటంటే ఇతను ఆర్మీ కార్డుని విపరీతంగా వాడుతున్నాడు అని. ఈ మాట మనం చెప్తుంది కాదు, కళ్యాణ్ ఫ్యాన్స్ లేకపోతే ఇంకోళ్ళు చెప్తుంది. ఆర్మీలో పనిచేసే వాళ్ళే, తెలుగు వాళ్ళు, ఇండియన్ ఆర్మీలో పనిచేసే తెలుగు వాళ్ళే చెప్తున్నటువంటి మాట. వాళ్ళ ఆబ్లిగేషన్ ఏంటి, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించిన పాయింట్లు ఏంటి, ఎందువల్ల అతని గురించి అట్లా అంటున్నారు వాళ్ళు అనేది మనం ఒకసారి ఆలోచిద్దాం అంతే. నేను కళ్యాణ్ క్రిటిసైజ్ చేయమంటా, అతను సపోర్ట్ చేయమంటా, వాళ్ళ పర్సన్ కూడా ఒకసారి విందాం అంటున్నా. వాళ్ళు ఏమంటున్నారంటే, ఒక ఆర్మీలో పనిచేసేటువంటి వ్యక్తి ఆల్రెడీ అతను కొన్నాళ్ళ పాటు వెటరన్ అంటే చాలా కాలం పనిచేసి రిటైర్మెంట్ మధ్యలో సెలవుల మీద వచ్చి ఇందులో ఆటే వేరు. కానీ ఇతను మొన్నే కదా జాయిన్ అయ్యాడు, 5 నెలలు జాయిన్ అయ్యాడు. ఈ మధ్య పెద్ద యుద్ధాలు కూడా ఏమీ లేదు. ఆపరేషన్ సింధూర్ కూడా వెళ్ళి అంటే ఏమంటారు, ఈ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళి చేసి వచ్చింది తప్ప, ఒకవేళ చేసి ఉంటే వెళ్ళి వచ్చి చేసి వచ్చింది తప్ప ఇండియన్ ఆర్మీ ఇన్వాల్వ్ అయింది కదా. ఇతను బెటాలియన్ కూడా డిఫరెంట్ ప్లేస్ అని చెప్పి ఆర్గ్యుమెంట్ వాళ్ళది ఒకటి. సో కాబట్టి ఇతను ఏదో ఇన్నాళ్ళ పాటు ఆర్మీలో అతను ఏదో ఇరగదీసేసాడు అనేలాగా ఎందుకు పోర్ట్రే చేసుకుంటున్నాడని వాళ్ళ ఎలిగేషన్ ఒకటి. రెండవది, చాలా క్లియర్గా వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు, నేను కూడా చూసాను, మీరు చూసే ఉంటారు. ఏమని చెప్పారంటే, ఇతనికి వెళ్ళడం ఇష్టం లేదు, బలవంతంగా మేము పంపించాం, ఫ్యూచర్ బాగుంటుంది, అసలు అయితే పోలీస్ చేయాలనుకున్నాము, బట్ ఇట్లా పంపించాము బలవంతంగా, కొన్నాళ్ళు నాతో మాట్లాడలేదు బలవంతంగా పంపించినందుకు అన్నాడు. అలాంటి వ్యక్తి ఎందుకు వాడుతున్నాడు ఈ సెల్యూట్లు చేయడం కానీ, ఆర్మీ అనేది కానీ, సోల్జర్ అని కానీ, రిపోర్టింగ్ అని ఇట్లా ఎందుకు చేస్తున్నాడు? మూడో క్వశ్చన్ ఏంటంటే, అభిజిత్తో అగ్నిపరీక్ష టైంలో నేను కూడా చూసా, ఓపెన్గా చెప్పాడు, ఒకవేళ నాకు ఇది వస్తే నేను ఆర్మీ రిజైన్ చేస్తాను అనేసి. సో ఇది అంటే బిగ్ బాస్ విన్ అయితే, సో బిగ్ బాస్ అనేది దేశం కంటే ఆర్మీ కంటే ఎక్కువ ఫీల్ అయిన వ్యక్తి ఉండొచ్చు, ఫీల్ అవ్వకూడదని కాదు. ఆర్మీ కంటే ఎక్కువ మన దృష్టిలో ఆర్మీ ఈజ్ బిగ్గెస్ట్, ఇంకో రైతులు లాంటి వాళ్ళు ఈజ్ బిగ్గెస్ట్ థింగ్. సో ఆ గౌరవం ఉంటుంది మనకి. అలాగని మనం దాన్ని వదలకూడదనేం కాదు. దాన్ని వదిలినంత మాత్రం అతనేమో దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నాడని, దాన్ని కిచ్చపరుస్తున్నాడు ఆర్మీని బిగ్ బాస్తో కంపేర్ చేసిన కాదు. ఆప్షన్ అడిగాడు యాజ్ ఏ జడ్జి అభిజిత్, ఇతను కూడా తన వెర్షన్ చెప్పాడు. అతను అలా అనుకోవడం కూడా తప్పు కదా. అసలు ఆర్మీ వదిలి వేరే దానికి వెళ్ళకూడదనే లేదు, అతను ఇష్టం లేకుండానే వెళ్ళాడు యాక్చువల్గా. ఓకే, బయటకు వచ్చి వేరే దాంట్లో చేసుకున్నా అతను ఆప్షన్, అది ఇట్ ఈస్ డెమోక్రాటిక్ కంట్రీ. కానీ అలా నాకు బిగ్ బాస్ విన్ అయితే అదే నేను వదిలేస్తాను అన్న వ్యక్తి లోపలికి వచ్చి ఆర్మీ కార్డు ఎందుకు వాడుతున్నాడు? ఇట్లా సెల్యూట్లు కొట్టడం, నాగార్జున సెల్యూట్ కొట్టడం, ఈయన సెల్యూట్ కొట్టడం, కెప్టెన్ అయితే సెల్యూట్ కొట్టడం. దేశ రక్షణ కోసం ప్రాణాలకి తెగించి పోరాటం చేసేటువంటి సైనికులు చేయాల్సిన పనిని బిగ్ బాస్ కోసం ఇతను వాడుకుంటున్నాడు కదా అని ఇన్స్టాగ్రామ్ నిండా కొంతమంది ఆర్మీ పీపుల్ విపరీతంగా వీడియో స్ప్రెడ్ చేస్తున్నారు. దాని కింద కొంతమంది తిడుతున్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళని, అదంతా వేరే కదా. బట్ వాళ్ళు చెప్పిన పాయింట్స్ మీకు ఎట్లా అనిపించాయి? నిజమేనా కాదా? ఆర్మీ కార్డ్ అనేది అన్నిసార్లు అతను ప్రతిసారి నేను ఆర్మీ నాకు ఓటేయండి అతనైతే అడగట్లా. బయట అతనికి సపోర్ట్ చేసే పిఆర్ టీం అడుగుతున్నారు. అది వెరీ రాంగ్, నా దృష్టిలో 100% రాంగ్. కళ్యాణ్ లాగా ఆడుతున్నాడు, కళ్యాణ్ బాగా ఆడుతున్నట్టయితే మీకు ఓటేయండి అని అడగండి, తప్పు. నేను లాస్ట్ టైం కూడా ఈ తన పేరేంటి ప్రశాంత్, ఈ రైతు బిడ్డ ప్రశాంత్, అతను కూడా గేమ్స్ ఆడుతున్నప్పుడు భలే ఆడుతున్నాడు రై కుర్రోడని నేను కూడా సపోర్ట్ చేశాను. కానీ నేను రైతు బిడ్డని, రైతు కోసం ఓటేయండి అన్నప్పుడు మాత్రం రాంగ్. అది 100% రాంగ్. నేను ఒక రైతు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, ఇక్కడలాగా వచ్చాడు, అతను మెచ్చుకోవాలి. కానీ ఓట్ల కోసం అంత అతను వాడుకోవట్లా. మీకు అర్థమైందా డిఫరెన్స్? నాకు ఓటేయండి, నేను చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, మీరు నాకు ఓటేయండి, నేను బయట ఇమాన్యుయల్ పిఆర్ వాడట్లా, లోపల హౌస్లోనూ అతను వాడట్లా. కానీ ప్రశాంత్ ఏం చేసేవాడంటే, బయట అతను సపోర్ట్ చేసేవాళ్ళు అదే పాయింట్లో ఓట్లు అడిగేవాళ్ళు, లోపల హౌస్లో కూడా అతను అదే పాయింట్తో ఓట్లు అడిగేవాళ్ళు. అది రాంగ్ అన్న. ఇక్కడ కళ్యాణ్ ఏమి ఆ బ్యాక్గ్రౌండ్తో వచ్చాను కూడా ఓటేయండి అని అన్నట్లా. కానీ బయట అతను పిఆర్ మాత్రం ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, అతను ఒక సోల్జర్ కాబట్టి ఓటేయండి అన్న, అది రాంగ్ అన్న నేను నా దృష్టిలో. సో దీని గురించి మీకేమనిపించింది, ఏంటి కథ, మొత్తం క్లియర్ కట్గా కామెంట్ చేయండి.